హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే మా బిఎస్ఆర్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే మా వీడియోలు నచ్చుతూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క నా సబ్స్క్రైబర్స్కి హృదయపూర్వక ధన్యవాదాలండి. ఎందుకంటే దాదాపు 10,000 దగ్గరికి సబ్స్క్రైబర్స్ పూర్తవుతున్న సందర్భంగా నన్ను నా ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా చాలామందికి తెలియని విషయం ఏంటంటే, నేను మరో ఛానల్ స్టార్ట్ చేశాను. ఆ ఛానల్ పేరు ట్రెండింగ్ వీడియో ఆర్బీ ఛానల్. మా బిఎస్ఆర్ నైస్ వీడియో ఛానల్ని ఏ విధంగా అయితే ఆదరించారో అలాగే నా రెండో ఛానల్ కూడా ఆదరిస్తారని కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన వార్ 2 మూవీ సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తారీఖున జరిగింది. అయితే హైదరాబాదులోని యూసుఫ్గూడ పోలీస్ స్టేషన్ గ్రౌండ్స్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి లక్షలాది మంది అభిమానులు హాజరయ్యారు. వార్ 2 సినిమాలో హీరోగా నటించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ హీరోలుగా నటించారు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే, టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ అలాగే బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ వీళ్ళిద్దరూ కూడా సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యి 25 సంవత్సరాలు పూర్తయిందట. ఈ విషయాన్ని సినిమా వర్గాలు చెప్తే తప్ప వాస్తవంగా నాకు కూడా తెలియదు. అయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కోరుకుందాం. కానీ ఇక్కడ సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారంటే, ఈ సినిమా పైన బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారండి. అదేంటంటే, ఒక విధంగా ఈ సినిమా పైన బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారంటే ఇదని అనుకోవచ్చు. కానీ ప్రేక్షకులను ఆదరించడానికి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులను ఆదరించడానికి, అలాగే బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ అభిమానులు కూడా సంతోషపరచడానికి వీళ్ళు సినిమా చేసినప్పుడు ఏదో రకంగా ఈ సినిమా పైన, ఆ సినిమాలో యాక్టింగ్ చేసిన హీరోల పైన బురద జల్లే కార్యక్రమం ఉందో చూసారండి, మరి ఘోరంగా ట్రోల్స్ చేస్తున్నారండి. ఏ ఒక్క చిన్న అవకాశం దొరికితే, చిన్న పాయింట్ దొరికితే ఆ పాయింట్ను పట్టుకొని కూడా పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు, ఇదిగో తోక అంటే అదిగో పులి అన్నట్టు వాళ్ళు ఇన్ని రోజులు కష్టపడి అన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనకేదో ఆనందం కల్పిద్దామని చెప్పేసి వాళ్ళ ప్రయత్నం అనేది విఫలం చేయడానికి ప్రయత్నించే వాళ్ళు ఈ రోజులలో సోషల్ మీడియాలో చాలా ఎక్కువైపోయారండి. అసలు ఈ సినిమా పైన, ఈ హీరోల పైన ఏ విధంగా ట్రోల్స్ చేస్తున్నారు, ఏ విధంగా వీళ్ళని అవమానిస్తున్నారు, ఏ విధంగా ఈ సినిమాని డౌన్ చేద్దామని చెప్పి ప్రయత్నిస్తారనేది నేను ప్రతి ఒక్కటి చెప్తా. మొదటిగా చెప్పాలంటే, అసలు ఇలాంటి సినిమాకి జూనియర్ ఎన్టీఆర్ పనిచేయడానికి కొంతమంది, తెలుగులో చేయకుండా అతను హిందీలో చేయడం ఏంటి అంటే, యంగ్ టైగర్ ఎన్టీఆర్కి తెలుగులో అవకాశాలు ఏమైనా దగ్గరయా అని చెప్పి కొంతమంది, ప్రస్తుతానికి తెలుగులో ఏ సినిమాలు రావట్లేదు కాబట్టి ఏదో హిందీలో అవకాశం వచ్చింది కాబట్టి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడని చెప్పి కొంతమంది. అంతేకాకుండా మొన్న జరిగిన ఈవెంట్లో, ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల పైన కోప్పడ్డాడు అని జూనియర్ ఎన్టీఆర్ గారు మాట్లాడేటప్పుడు కొంతమంది అభిమానులు గోల చేస్తూ ఉంటే ఏమన్నాడంటే, కొంతమంది అతను మాట్లాడేటప్పుడు చిరాకు దొప్పించేటట్టుగా కొంతమంది అభిమానులు ఆరుస్తున్నారు, గోల చేస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే మనమైనా సరే ఏదైనా మాట్లాడేటప్పుడు, ప్రస్తుతానికి ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నా, నేను ఏం చెప్పాలనుకున్నప్పుడు పక్కన ఏదన్నా గోల, ఆర్పులు, గొడవలు ఇలా రాద్ధాంతం చేస్తూ ఉంటే నేనేం చెప్పాలనేది చెప్పలేకపోతూ ఉంటా. స్పష్టంగా మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్పలేకపోతూ ఉంటా. సో అలాగే అక్కడికి వచ్చిన ప్రేక్షకులు కానీ నేనేం చెప్పాలో చెప్పలేనప్పుడు, ఒకవేళ నా వీడియో మీరు రిలీజ్ అయిన తర్వాత చూసినప్పుడు, యూట్యూబ్లో నేను పెట్టినప్పుడు అసలు నేను చెప్పాలనే పాయింట్ అనేది చెప్పలేను. ఇదే పరిస్థితి అక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారికి ఎదురైంది. ఎదురవటం వల్ల ఆయన కొద్దిగా అసహనం అనేది వ్యక్తం చేసిండు. ఆ మాట మాత్రం వాస్తవం. ఎందువల్ల, కొంతమంది ఫ్యాన్స్ అతను మాట్లాడేటప్పుడు గోలలు, ఏలో చప్పట్లు కొట్టడం, కొంతమంది అతను ఏం చెప్తుండో కూడా వినకుండా ఆ విధంగా గోల చేస్తూ ఉంటే అతను ఒక మాట అండు, అరవకండి, మాట్లాడకండి, నేను మాట్లాడేటప్పుడు ఎవరు అరవద్దు, ఒకవేళ మీరు ఇలాగే గొడవ చేస్తూ ఉంటే, ఆరుస్తూ ఉంటే నాకు 5 సెకండ్లు చాలదు, ఇక్కడ ఈ మైక్ పెట్టేసి వెళ్ళిపోతానని చెప్పేసి అతను కొద్దిగా అసహనం అనేది వ్యక్తం చేసిండు. అది ఎందువల్లంటే, ఎన్టీఆర్ గారు దగ్గర అతని ఫ్యాన్స్ని కలుసుకోక, ఫ్యాన్స్తో మాట్లాడక, మనసు ఇప్పి చెప్పుకోక చాలా సంవత్సరాలు అవుతుంది కాబట్టి అతని మనసులో ఏముందో అతని ఫ్యాన్స్కి చెప్పాలనుకోండు. కానీ కొంతమంది మరి ఎన్టీఆర్ గారి అభిమానులు, లేకపోతే ఎన్టీఆర్ గారి అభిమానులు అని చెప్పేసి కొంతమంది వేరే వాళ్ళు కూడా వచ్చి గొడవ చేస్తూ ఉంటారు, ఆరుస్తూ ఉంటారు, వేరే నిదానాలు చేస్తూ ఉంటారు. అందువల్ల ఎన్టీఆర్ గారికి కోపం వచ్చి ఆ మాట అన్నమాట. సరే, ఈ విషయం ఖచ్చితంగా పక్కన పెట్టినట్లయితే, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు సినిమా కూడా ఇదే డేట్ను రిలీజ్ అవుతుంది, అంటే 14వ తారీఖు. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు హృతిక్ రోషన్ నటించిన సినిమా వార్ 2 సినిమా కూడా ఇదే డేట్ను రిలీజ్ అవుతుంది. కొంతమంది సోషల్ మీడియాలో ఏం చెప్తున్నారంటే, వార్ 2 సినిమా అంతగా బాగోదు, ఎన్టీఆర్ గారికి సెట్ అవ్వదు,
హృతిక్ రోషన్కి ఎన్టీఆర్ గారికి అస్సలు సెట్ అవ్వదు. కలెక్షన్ల పరంగా చూసినా కూలీ సినిమాకి అంటే సూపర్ స్టార్ రజనీకాంత్ గారు నటించిన కూలీ సినిమాకి దీనికి సంబంధం లేదు. కలెక్షన్ల పరంగా కానీ బ్లాక్ బాస్టర్ హిట్ కానీ ఏ విధంగా చూసినా కానీ కూలీ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయితే ఇది ఫ్లాప్ అయిద్దని చెప్పి కొంతమంది సోషల్ మీడియాలో చాలా భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ గారు మాట్లాడేటప్పుడు సినిమాలో నటించిన నటీమణుల గురించి, అట్లాగే అతను గురించి, నిర్మాత గురించి, డైరెక్టర్ గురించి, బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ గురించి, తన కుటుంబ సభ్యులు అంటే భార్య, భర్త, తల్లి, తండ్రి, అన్నదమ్ములు వీళ్ళందరి గురించి చెప్పిండు. కానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి గురించి మర్చిపోయిండు అని కొంతమంది చెప్తున్నారు. సరే, జూనియర్ ఎన్టీఆర్ గారు ఏం చేశారంటే ఈ ఈవెంట్ అయిపోయిన తర్వాత అతని ఇంటికి వెళ్ళి ఒక వీడియో రిలీజ్ చేసిండు. తర్వాత ఆయన ఏమన్నాడో ఒకసారి మీరు వినండి. ఇందాక ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను, నన్ను క్షమించాలి. అభిమానులతో ఈ 25 సంవత్సరాల నా జర్నీని పంచుకునే ఆనందంలో ఈ తప్పిదం జరిగింది. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వారి సహాయ సహకారాలు మాకు అందించినందుకు నా కృతజ్ఞతలు, నా ధన్యవాదాలు. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారికి, అలాగే హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ కి, యావత్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కి నా కృతజ్ఞతలు. విన్నారు కదండి, జూనియర్ ఎన్టీఆర్ గారు మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి గురించి, అట్లాగే తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారి గురించి, అంటే వాళ్ళ గురించి మాట్లాడలేదు కాబట్టి వాళ్ళకి సారీ చెప్తున్నా, నన్ను క్షమించండి అన్నాడు. అంతేకాకుండా పోలీస్ డిపార్ట్మెంట్కి ఈ ఈవెంట్కి ఎంతోమంది అభిమానులు వచ్చారు కాబట్టి వాళ్ళని చాలా చక్కగా కంట్రోల్ చేశారు. వాళ్ళ గురించి కూడా చెప్పకపోవటం నా తప్పైపోయింది, నన్ను క్షమించండి అని చాలా చక్కగా మర్యాదపూర్వకంగా తప్పైపోయింది, నన్ను క్షమించండి అన్నాడు. సరే, అక్కడికి ఈ విషయం అనేది వదిలేస్తే బాగానే ఉంటుంది. మళ్ళీ దాన్ని ఏ విధంగా సృష్టిస్తున్నారంటే, పుష్ప 2 అల్లు అర్జున్ పుష్ప 2 నటించిన సినిమాలో తొక్కిసలాట జరిగి ఒక మహిళ చనిపోయింది కాబట్టి, తర్వాత అతని మీద కేసు అయింది కాబట్టి, ఆ మహిళ వాళ్ళ అబ్బాయి కోమా స్టేజ్కి వెళ్ళి చాలా ఇబ్బంది జరిగింది కాబట్టి అతని మీద కేసు అవ్వటం, తర్వాత ఒక నైట్ అంతా జైల్లో ఉండటం, తర్వాత బెయిల్ పైన బయటికి రావటం, ఇలాగ చాలా ఇష్యూ జరిగింది కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ భయపడి ఇప్పుడు క్షమాపణ కోరుతున్నాడు అని ఈ విధంగా చెప్తున్నారండి. అరే, ఇప్పుడు ట్రోల్ చేసే వాళ్ళకి, ఈ విధంగా సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే వాళ్ళకి నేను కరెక్ట్గా చెప్పాలనుకుంటున్న సమాధానం, ఎందుకంటే క్షమాపణ కోరినా తప్పే. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారు మర్చిపోయానని చెప్పిండు. ఆ ఈవెంట్లో ఇంటికి వెళ్ళిన తర్వాత గుర్తొచ్చిన తర్వాత, అరే నేను జరిగిపోయిందండి తప్పు, నన్ను క్షమించండి, మీ గురించి చెప్పలేనందుకని అతను సారీ చెప్పిండు. ఇటువైపు చెప్పినా తప్పే, ఇటువైపు చెప్పకపోయినా తప్పే. అసలు ఏమనుకుంటున్నారు నాకు తెలియక అడుగుతున్నా. అంతేకాకుండా సరే, అతని అభిమానుల గురించి మనం మాట్లాడుకునేటట్లయితే అతను ఏదో మాట్లాడాలి, ఈ సినిమా గురించి ఏదో చెప్పాలి, నా అభిమానులు కలవక చాలా రోజులు అవుతుంది, ఈ సినిమాను చూడండి చాలా బాగుంటుంది అని చెప్పి ఆ సందర్భంలో అతను మాట్లాడేటప్పుడు కొంతమంది అభిమానులు గోల చేస్తూ ఉంటే వాళ్ళ మీద కొద్దిగా అసహనం అనేది వ్యక్తం చేసిండు. మరి అతను మాట్లాడేదో మాట్లాడకుండా వాళ్ళు అడ్డుపడతా ఉంటే మాట్లాడకుండా ఎలా ఉంటాడు? ఇది తప్పైపోయింది. ప్రతి ఒక్కదాన్ని మనం తప్పు కింద భావించుకుంటే ఎట్లా? అంతేకాకుండా ఇదే ఈవెంట్లో అతను సినిమా బాగుంటుంది, ఈ సినిమా అందరూ చూడదగ్గ సినిమా, గ్యారంటీగా బ్లాక్ బస్టర్ హిట్ అయింది, మీరు చూడండి అని చెప్పి అతను కాలర్ ఇలా లేపిండు. సోషల్ మీడియాలో ఏమంటున్నారు, ఎన్టీఆర్కి బాగా ఎగస్టాలు ఎక్కువైపోయినాయి, అతను ఎవరి మీద కాలర్ లేపిండు, ఎవరిని ఉద్దేశించి కాలర్ లేపిండు, అలా లేపడం చాలా తప్పు కదా అని చెప్పి మళ్ళీ సోషల్ మీడియాలో ఆయన గురించి చెడ్డగా చెప్తాం. ఇవన్నీ కూడా అక్కడికి వచ్చిన అతని అభిమానుల్ని ఉత్సాహపరచడానికి, ఇన్నాళ్ళ పాటు అతను చేసిన సినిమాలు అంటే RRR తర్వాత ఇంతవరకు అతనికి పెద్ద హిట్ పడలేదు కాబట్టి చాలా మంది అభిమానులు కొద్దిగా నిరుత్సాహంతో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఉద్దేశించి వాళ్ళని ఉత్సాహపరచడానికి ఆ విధంగా చేసిండు, కానీ మరి వేరే ఉద్దేశం లేదు. అరే, ప్రతి ఒక్కటి కూడా తప్పు 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 అనుకుంటే ఇక హీరోలు కానీ లేకపోతే నిర్మాతలు కానీ డైరెక్టర్లు కానీ వాళ్ళ సినిమా గురించి ఏం చెప్పుకుంటారు? అంతేకాకుండా కూలీ సినిమా, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు నటించిన కూలీ సినిమా చాలామంది సోషల్ మీడియాలో సూపర్ హిట్ కావాలని చెప్పి కోరుకుంటున్నారు. సూపర్ హిట్ కాదు, బ్లాక్ బస్టర్ హిట్ కావాలని చెప్పి కోరుకుంటున్నారు. అంతేకాకుండా వార్ 2 సినిమా టిక్కెట్లు అంతగా తెగట్లేదు, కూలీ సినిమా కన్నా వార్ 2 సినిమా టిక్కెట్లు అంతా తెగట్లేదు అని చెప్పి కొంతమంది మళ్ళీ దాని గురించి కూడా మాట్లాడుతున్నారు. నేను ఇంతకు ముందు చేసిన వీడియోలో దానికి క్లారిటీ అనేది ఇచ్చా, ఈ వీడియోలో క్లారిటీ ఇవ్వదలుచుకోవట్లేదు. మీకు క్లారిటీ దొరకాలంటే ఆ వీడియోలోకి వెళ్ళి చూడండి, మనం పెట్టిన వీడియోలోకి వెళ్ళి. ఒక తెలుగువాడిగా పుట్టి, ఒక తెలుగు అభిమానిగా మనం ఉండి, ఒక తెలుగు హీరోని ఎంకరేజ్ చేయకుండా వేరే రాష్ట్రంలో తమిళనాడులో ఉన్న హీరో గురించి, తమిళనాడులో ఉన్న సినిమా గురించి
మన సినిమాని మనమే డౌన్ చేయాలి, మన సినిమాని మనమే చంపేయాలి, మన సినిమాని మనమే నాశనం చేయాలి అని ఒక కంకణం కట్టుకొని కొంతమంది సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు చూసారా. అదే తమిళ హీరోల్ని తమిళ సోషల్ మీడియాలోకి వెళ్ళి మీరు మాట్లాడండి తమిళ హీరోల గురించి, బండబూతులు తిడతారు. మా హీరో గురించి మాట్లాడటానికి నువ్వెవరు అని. వాళ్ళు ఎప్పుడైనా కానీ తమిళ హీరోని ఏ హీరోనైనా కానీ ఒక్క మాట కూడా అన్నయ్యరు. అది వాళ్ళు అభిమానించే హీరో కావచ్చు, లేకపోతే వేరే హీరోలు కావచ్చు, వేరే వేరే అభిమానులను కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. కానీ ఇక్కడ మనం ఏంటి, మన సినిమాని పండబెట్టాలి, మన సినిమాని సర్వనాశనం చేయాలి, మన సినిమాని కలెక్షన్లు రాకుండా చేయాలి, ఏదో రకంగా ఆ సినిమా గురించి చెడ్డ ప్రచారం చేసి హీరోలపైన బురద తల్లి పూర్తిగా సర్వనాశనం చేయాలి. నిర్మాత మొత్తం కూడా మళ్ళీ వేరే సినిమా ఒప్పుకోకుండా, వేరే సినిమా తీయకుండా, అసలు నిర్మాతలే లేకుండా చేద్దామని చెప్పి చూస్తున్నారు. అంటే ఆర్థికంగా ఇది చాలా తప్పు. ఎందుకంటే ఒక తెలుగు బిడ్డగా ఒక తెలుగు హీరోల్ని ఎంకరేజ్ చేయండి, తెలుగు సినిమాలని ఎంకరేజ్ చేయండి. ఇలాంటి ప్రయత్నాలు అనేది మానుకొని మన తెలుగు హీరోల్ని ఎంకరేజ్ చేసుకుంటూ, అది ఏ హీరో అయినా సరేనండి, ఓ చిరంజీవి కావచ్చు, బాలకృష్ణ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, మహేష్ బాబు కావచ్చు, ప్రభాషే కావచ్చు, లేకపోతే రామ్ చరణ్ తేజే కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, అల్లు అర్జునే కావచ్చు, ఏ హీరోనైనా సరే మనందరం కలిసి ఎంకరేజ్ చేద్దాం, మన సినిమాలను కాపాడుకుందాం. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ, మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.